తెలంగాణ రాజకీయాల్లో జీవన్ రెడ్డి సంచలనంగా మారారు. జీవన్ రెడ్డితో పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ చర్చలు విఫలమైన నేపథ్యంలో హాట్ టాపిక్ గా మారింది. జీవన్ రెడ్డితో కాంగ్రెస్ మంతనాలు పనిచేయలేదని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తుంది. ఈ నేపథ్యంలోనే మరోమారు జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పరిష్కారం లేని సమస్యగా మారిందన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉండి స్వపక్షంలో యుద్ధం చేయలేకపోతున్నామన్నారు. రేపు నా నిర్ణయం ప్రకటిస్తానన్నారు. అధికారికంగా కాంగ్రెస్ వేడతానన్నారు. ఇక తెలంగాణ రాజకీయాల్లో జీవన్ రెడ్డి సంచలనంగా మారారు. జీవన్ రెడ్డితో పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ చర్చలు విఫలమైన నేపథ్యంలో హాట్ టాపిక్ గా మారింది. జీవన్ రెడ్డితో కాంగ్రెస్ మంతనాలు పనిచేయలేదని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తుంది. ఈ నేపథ్యంలోనే మరోమారు జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పరిష్కారం లేని సమస్యగా మారిందన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉండి స్వపక్షంలో యుద్ధం చేయలేకపోతున్నామన్నారు. రేపు నా నిర్ణయం ప్రకటిస్తానన్నారు. అధికారికంగా కాంగ్రెస్ వేడతానన్నారు. ఇక ఇదే అంశం గురించి మరింత సమాచారాన్ని మా హైదరాబాద్ బ్యూరో చీఫ్ రాణా ప్రతాప్ అందిస్తారు. రాణా ప్రతాప్, చెప్పండి. కాంగ్రెస్ పార్టీలో ఇటీవల కాలంలో రెబల్గా మారినటువంటి జీవన్ రెడ్డి వ్యవహారం మరొకసారి ఆసక్తికరంగా మారింది. ఏకంగా ఆయన పార్టీ వీడపోతున్నారు, బీఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకోబోతున్నాడంటూ కూడా వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో దాని తగ్గట్టుగా ఆయన ఇటీవల కాలంలో ఆయన అనుచరులు కానీ, ఆయన ఇటీవల మున్సిపల్ ఎలక్షన్స్లో గెలిపించుకున్నటువంటి కౌన్సిలర్ కానీ వాళ్ళందరితో కూడా ఆయన మంతనాలు చేస్తున్నటువంటి తరుణంలో ఏకంగా దాదాపు ఈ 10 రోజుల నుంచి 3 సార్లు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు కానీ, అలాగే ఏకంగా పీసీసీ ప్రెసిడెంట్ గారు కూడా జీవన్ రెడ్డి ఇంటికి వెళ్ళి కూడా చర్చలు జరిపినటువంటి నేపథ్యం కనపడుతుంది. మొదటిగా 3 రోజుల ముందు మంత్రి శ్రీధర్ బాబుతో పాటు అలాగే అడ్లూరు లక్ష్మణ్, తర్వాత ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా వెళ్ళి జీవన్ రెడ్డితో చర్చలు జరిపారు. అంటే ఇటీవల పరిస్థితుల్లో మీరు దాదాపు 4 దశాబ్దాల పాటు కూడా కాంగ్రెస్ పార్టీకి మీరు సేవలు అందించారు కాబట్టి ఖచ్చితంగా మీరు ఇక్కడే ఉండండి, మీకు కావాల్సినటువంటి అన్ని గౌరవాలు దక్కుతాయి. దాంతోపాటు మీరు ఏదైతే డిమాండ్లు పెట్టారో ఆ డిమాండ్లంతా కూడా మేము అధిష్టానం వద్దకి తీసుకెళ్తాం, దాంతోపాటు ముఖ్యమంత్రితో కూడా చర్చిస్తామనేసి కూడా మంత్రులు చెప్పిన తర్వాత కూడా ఆయన కాస్త చల్లబడతారు అని అనుకున్నారు. కాకపోతే ఆయన నేను ఇప్పటివరకు ఏ నిర్ణయం తీసుకోలేదు, కాకపోతే కాంగ్రెస్ పార్టీలో నాకు జరిగినటువంటి అన్యాయం కానీ నన్ను చేసినటువంటి అవమానాలకి అవన్నీ కూడా ఆయన చెప్పినప్పుడు కానీ వారికి నేను ఉంటానా లేదా అనేది కూడా చెప్పలేదు. సో అది ఒక సందిగ్ధంలో ఉండిపోయిన నేపథ్యంలో ఇవాళ అనూహ్యంగా టీపీసీకి సంబంధించినటువంటి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ఇవాళ జీవన్ రెడ్డి దగ్గరికి వెళ్ళారు. జీవన్ రెడ్డితో సమావేశమైన తర్వాత ఆయన మొత్తం ఆయనతో మాట్లాడడం జరిగింది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అంశంలో ఏమనుకుంటున్నారు, జీవన్ రెడ్డిని ఎందుకు వదులుకోకూడదు అనుకున్నది కూడా చెప్పారు. ఎందుకంటే ఇప్పుడు ఆయన వయసు కూడా దాదాపు 75 సంవత్సరాలు. ఆయనకి కాంగ్రెస్ పార్టీలో అనేక మార్లు కూడా టికెట్లు ఇచ్చింది. ఆయన ఎమ్మెల్యే టికెట్ అడిగితే ఎమ్మెల్యే టికెట్ వచ్చింది, దాంతోపాటు మంత్రి అడిగితే మంత్రి అడిగింది, ఎమ్మెల్సీ చేస్తానంటే ఎమ్మెల్సీ ప్రతి దానికి ఓకే అంటే అన్ని అత్యధిక సార్లు ఆయనకి కాంగ్రెస్ పార్టీ బీఫామ్ ఇచ్చింది. కాబట్టి నెక్స్ట్ ఎలక్షన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సీనియర్లంతా కూడా పార్టీ బలోపేతం కోసం వాడుకోవాలని చూస్తున్నా గెలుపు గుర్రాలనే ఎక్కువగా మేము బరిలోకి దింపాలనేసి కూడా వారు భావిస్తున్న తరుణంలో ఇదే అంశం మహేష్ కుమార్ గౌడ్ కూడా జీవన్ రెడ్డికి చెప్పారు. అయితే తను మరొకసారి అంటే ముఖ్యమంత్రికి నా ప్రాబ్లం చెప్పినా కూడా ఆయన పట్టించుకోలేదు. కానీ సంజయ్ కుమార్కి సంబంధించిన విషయంలో అతను వచ్చినప్పటి నుంచి కూడా పూర్తిగా కాంగ్రెస్ పార్టీ
బలహీన పడిపోయింది. కాంగ్రెస్ కార్యకర్తలు దశాబ్దాల నుంచి వెన్నంటి నడిచినటువంటి జగిత్యాలలో వారు ఇప్పుడు కనుమరుగే పరిస్థితి వచ్చింది. వారు అగమ్య గోచరంగా ఉంది. కనీసం స్థానికంగా ఉన్నటువంటి నామినేటెడ్ పోస్టులు ఇవ్వలేదు. మన మున్సిపల్ ఎలక్షన్స్ జరిగాయి, అక్కడ కూడా నా వర్గానికి సంబంధించిన వారికి అందరికీ కూడా ఇవ్వలేదు, సీట్లు ఇవ్వలేదు అనేది కూడా ఆయన అసహనం వ్యక్తం చేశారు. అయితే మీరు అన్నీ చెప్పారు కాబట్టి అవన్నీ విన్నాము. ఖచ్చితంగా మేము అధిష్టానంతో మాట్లాడతామని కూడా చెప్పారు. అయితే అప్పుడు జీవన్ రెడ్డి ఒక మాట చెప్పారు, అంటే మీరు చెప్పేటువంటి దానికి పరిష్కారం నా దగ్గర లేదు, మీ దగ్గర లేదు, అది ఎవరి దగ్గర లేదు, ఈ వ్యవహారం అట్లనే కొనసాగుతుంది. రేపు నేను మాట్లాడతాను కాబట్టి మా అనుచరులతో కానీ మొత్తం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన క్యాడర్ ఎవరైతే ఉన్నారో దశాబ్దాల నుంచి నా వెంట నిలబడినటువంటి వారందరూ కూడా వారితో నేను చర్చించుకున్న తర్వాత నా తుది నిర్ణయం నేను ప్రకటిస్తాను. సో అప్పటి వరకు అసలు ఇంకోటి ఆసక్తికరమైన పరిణామం ఏంటంటే ఇవాళ మహేష్ కుమార్ గౌడ్కి కానీ ఆయనతో పాటు వెళ్ళినటువంటి వారందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కండువాలు మెల్ల వేసుకున్నారు. అప్పుడు జీవన్ రెడ్డికి కండువా వేస్తున్నప్పుడు ఆయన సముఖత వ్యక్తం చేయలేదు. ఎందుకంటే నేను ఇప్పుడు ఈ పార్టీ కండువా వేసుకోదలుచుకోలేనది కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి. అయితే ఈ వ్యవహారం అంతా పొద్దున జరిగింది. అయితే సాయంత్రం దాదాపు ఒక గంటకు ముందు సిడబ్ల్యూసీ సంబంధించినటువంటి శాశ్వత మెంబరు వంశీచంద్రెడ్డి జీవన్ రెడ్డి దగ్గరికి వెళ్ళారు. అంటే అధిష్టానం నుంచి నేను వచ్చానంటూ కూడా చెప్పారు. ఆయనతో ఇప్పుడు చర్చలు జరుగుతున్నాయి. సో చర్చల సారాంశం అంతా కూడా అంటే జీవన్ రెడ్డి ఏమనుకుంటున్నాడు, అలాగే అధిష్టానం ఏమనుకుంటుంది జీవన్ రెడ్డి వ్యవహారంలో, ఆయన్ని ఎందుకు వదులుకోకూడదు అనుకుంటుంది అనే అంశాలు కూడా చర్చిస్తున్నట్టుగా మనకు సమాచారం ఉంటుంది. అయితే చూడాలి జీవన్ రెడ్డి యొక్క మొత్తం వ్యవహారాన్ని అంతా కూడా వంశీచంద్రెడ్డి డీల్ చేస్తారా, లేకపోతే ఈయన చెప్పే మొత్తం అంశాన్నంతా కూడా మొత్తం అధిష్టానానికి ఆయన చేరవేస్తాడా, లేకపోతే ఇప్పుడు ఆల్రెడీ జీవన్ రెడ్డి డిసైడ్ అయిపోయాడు కాబట్టి పార్టీ నుంచి వెళ్ళిపోవాలనేసి రేపు ఆయన కాంగ్రెస్ పార్టీకి అఫీషియల్గా ఆయన రాజీనామా చేసే అవకాశం ఉంది. దాంతోపాటు ఏ పార్టీలో ఎప్పుడు జాయిన్ అవుతారనేది కూడా పూర్తిగా కొన్ని రోజుల్లో మనకు స్పష్టత ఇచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ రాణా ప్రతాప్.